మంత్రివర్గ విస్తరణ కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూపులు అంతకంతకో పెరిగిపోతున్న ఆశావహులు. కాలం గడిచిపోతున్న కొద్దీ పదవీకాంక్ష నెరవేరని పరిస్థితి. ఏడాదిన్నరగా కరుడుగట్టిన ప్రతి కాంగ్రెస్ నాయకుడి మనసుని కలిచివేస్తున్న ముచ్చట ఇదే. కానీ ఇప్పుడు టైం వచ్చేసింది. ఆమాత్య యోగం పట్టే సమయం ఆసన్నమైంది. మరి ఛాన్స్ దక్కేదెవరికి? హైకమాండ్ ఆశీస్సులు ఎవరికి? తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ లో ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. గల్లీ టు గాంధీ భవన్, ప్రతి చోట పదవుల ముచ్చటే. మంత్రివర్గ విస్తరణ పైన ఉత్కంఠ. అదృష్టవంతులెవరు, అన్లకీ ఎవరు? తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై చాన్నాళ్లుగా ఊగిసలాట ధోరణి అవలంబిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్ ఎట్టకేలకు పచ్చ జెండా ఊపేసింది. ఇటీవలే రాష్ట్ర కాంగ్రెస్ పెద్దల్ని ఢిల్లీ సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. పిలిపించిన అధిష్టానం పెద్దలు చర్చోపచర్చలు జరిపారు. ఆశావహుల ఎదురుచూపులకు బ్రేకులేస్తూ అన్నింటికీ ముహూర్తం ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు సైతం ఆ విషయాన్ని ధృవీకరిస్తున్నారు. దీంతో పదవులు దక్కే ఆ అదృష్టవంతులు ఎవరు అనే చర్చ జోరందుకుంది. గల్లీ నుంచి గాంధీ భవన్ దాకా ఇప్పుడు పార్టీలో ఇదే ముచ్చట షికారు చేస్తోంది. కేబినెట్ నుంచి కార్పొరేషన్ల దాకా ఇక పదవుల పందెరం షురూ కావడమే తరువాయి అనుకుంటున్న వేళ ఈ నియామక ప్రక్రియపై ఉత్కంఠ ఏర్పడింది. సామాజిక సమతుల్యత, ప్రాతినిధ్యం సహా పలు అంశాల్లో స్పష్టత లేకపోవడంతో కాంగ్రెస్ లో ఆశావాహుల్లో ఆందోళన పెరిగిపోతోంది. ముఖ్యంగా మాదిగ, లంబాడా వర్గాలకు తగిన ప్రాధాన్యత దక్కుతుందా లేదా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. తాజాగా ఈ అంశంపై మాదిగ వర్సెస్ మాలా అన్నట్టుగా మారింది పరిస్థితి. కాంగ్రెస్ మాదిగ వర్గం ఎమ్మెల్యేలు ఏకంగా హైకమాండ్ దృష్టికి తమ డిమాండ్లను తీసుకెళ్లడమే కాదు, మాల వర్గానికి ఇప్పటికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారంటూ ఖర్గేకు రాసిన లేఖలో పేర్కొనడం విశేషం. అందులోనూ కొందరికి మాత్రమే పదవులు దక్కుతున్నాయంటూ నేతలు అంతర్గతంగా ఫిర్యాదులు చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. హైకమాండ్కే కాదు, రాష్ట్ర కాంగ్రెస్ లో కీలకంగా ఉన్న వారికి లేఖాస్త్రాలు సంధిస్తున్నారు మాదిగ నేతలు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాసిన మాదిగ ఎమ్మెల్యేలు సామాజిక న్యాయం పరిరక్షణకు కాంగ్రెస్ కట్టుబడేలా చూడాలంటూ విజ్ఞప్తి చేశారు. ఇదే డిమాండ్తో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలను కలిశారు మాదిగ ఎమ్మెల్యేలు. ఇక్కడ సీఎంను కలుస్తాం, అక్కడ రాహుల్ గాంధీని కలుస్తాం అంటున్నారు మాదిగ వర్గం నేత అడ్లూరి లక్ష్మణ్ కుమార్. అటు లంబాడా వర్గం ఎమ్మెల్యేలు కూడా సై అంటున్నారు. 30 లక్షల జనాభా ఉన్న తమకు ఈ దఫా అవకాశం ఇవ్వాల్సిందే అని లంబాడాలు సైతం పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. అటు కార్పొరేషన్ల చైర్మన్ పదవుల కోసం ముసాయిదా చర్చలు పూర్తయినట్టు తెలుస్తోంది. దీంతో ఈ అంశం కూడా పార్టీ నేతల్లో ఉత్కంఠను పెంచుతోంది. ఇప్పటికే పలువురు నాయకులు తమ సమర్థతను హైకమాండ్ ముందు పెట్టేందుకు ముమ్మర ప్రయత్నాలే చేస్తున్నారు. సామాజిక కోణాన్ని దృష్టిలో పెట్టుకుని అటు కేబినెట్ లో, ఇటు కార్పొరేషన్ లో ప్రాతినిధ్యం కల్పిస్తామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఈ అంశంలో ఇప్పటికే ఒక స్పష్టత రాకపోవడంతో ఆశావహులు గోళ్లు గిల్లేసుకుంటున్నారు టెన్షన్తో. ఎవరెన్ని ఆశలు పెట్టుకున్నా, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా పదవుల విషయంలో హైకమాండ్ మనసులో ఏమున్నది అన్నది ఆసక్తి రేపుతోంది. ఏ కోణంలో ఎవరిని ఆశీర్వదిస్తారు అన్నది అంతుచిక్కడం లేదు. అయితే మంత్రివర్గంలో చోటు దక్కించుకోవాలన్న తపనతో నేతలు ఒక్కొక్కరుగా హస్తిన బాట పడుతున్నారు. ఈ అంశంపై చర్చోపచర్చలు తుది అంకానికి చేరుకోవడంతో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్టుగా పదవి కోసం పోటీ పడుతున్నారు.